ఈటీవీ సీరియల్ సాంగ్స్ కి ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే. సినిమా సాంగ్స్ తో సమానంగా పాపులారిటీని సాధించాయి ఈ సాంగ్స్. దశాబ్దాలు గడిచినా ఇంకా మారుమ్రాగుతూనే ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి సుమన్ గారి దార్శనికత వల్లే ఇది సాధ్యమైంది. మరి అలాంటి మధుర గీతాలని మళ్ళీ మళ్ళీ వినాలని ఎవరికి ఉండొచ్చు చెప్పండి. మరి వినేద్దామా? ఆ గీతాలని మన ముందు ఆవిష్కరించడానికి వస్తున్నారు మనసుల్ని హత్తుకునేలాగా మెస్మరైజింగ్ మెలడీస్ ని మనకు అందించినటువంటి సునీత గారు. సునీత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఈటీవీ సంస్థలో ఈ కుటుంబంలో నన్ను ఒక కుటుంబ సభ్యురాల్లా జాయిన్ చేసుకొని 30 ఏళ్ళు అయింది అని అర్థం. ఇందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్, ఆపర్చునిటీ అండ్ కంటిన్యూస్ సపోర్ట్. అందం అందం జీవన సుమగంధం, అందం అందం జీవన సుమగంధం, మరులు గొలిపే మధుర మకరందం, అవని పైన అంతులేనిది ఆనందం, జగతిని ఒకటిగా చేయా మేటి బంధం, సృష్టికి సొగసు చందం, జగతిని ఒకటిగా చేయా మీటి బంధం, సృష్టికి మూలం ఈ సొగసు చందం, అందం అందం జీవన సుమగంధం, అందం అందం జీవన సుమగంధం. గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో, ఏమిటి కొత్త వింత, మదిలో ఏదో పులకింత, అర్థం కాని కవ్వింత, ఆశల గిలిగింత, ఇదేనేమో ప్రేమ నవయౌవన సీమ, ఇదే సుమ ప్రేమ కామదనుడి మహిమ, గుండెకి సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో, పరువానికి పరుగెందుకో, తనువుకి తపనెందుకో. అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు, అంతరంగాలు అనంత మానస చదరంగాలు, అంతే ఎరగని ఆలోచనల సాగరాలు, ఇది మది నదిలో నలిగే
విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ కళంకిత కళలకే అంకిత ఓ కళంకిత కళలకే అంకిత కన్నీటికి అద్దం నీ చరిత కావ్యానికి అర్థం నీ జీవిత విషపరీత విధి వంచిత విషాద సంచిత ఓ కళంకిత కళలకే అంకిత ఓ కళంకిత కళలకే అంకిత. సినిమా పాటలతో సమానంగా సీరియల్ సాంగ్స్ కూడా ఇంత రాణించాయి అంటే ఆ సీరియల్స్లో ఉన్నటువంటి దమ్ము అలాంటిది, ఆ పాటల్లో ఉన్న మజా అలాంటిది. 30 ఏళ్ళుగా అద్భుతమైన సీరియల్స్తో అందరినీ అలరిస్తున్న ఈటీవీకి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్దాం. రఘుబాబు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? సుమా యాంకరింగ్కి అందం తెచ్చింది అని మీకు ఎందుకు అనిపిస్తుంది? మీ వ్యక్తిగా అందంగా ఉంటారు, మీ మాట అందంగా ఉంటుంది. ఇదే జవాబు రాజీవ్ కనకాల గారు చెప్తారో లేదో నేను ఒకసారి అడిగి చూస్తాను. రాజీవ్ గారు, ఈటీవీ 20వ వసంతాల్లో మనం మాట్లాడినటువంటి గ్రౌండ్ ఇంటరాక్షన్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా మీకు మొన్ననే వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది. ఏంటి నించోరా? ఓ సారీ. పర్వాలేదు. ఈటీవీ 20 వసంతాలకి ఇప్పటికీ కూడా చెప్పు చేతల్లోనే ఉన్నావు. చెప్పండి, మీ ఆవిడ యాంకరింగ్కి వన్నె తెచ్చింది అని ఎందుకు అనిపిస్తుంది? నిజంగా వినపడలేదు. వినపడదు మీకు? మీ ఆవిడ వచ్చిందిగా, వేరే యాంకర్ వచ్చి ఉంటే మీకు వినపడేది. చెప్పండి, ఏది ఏది ఏం అడిగారు? మీ ఆవిడ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? రోజు మిమ్మల్ని ఆనందంగా ఉంచే మీ భర్త రాజీవ్ కనకాల. ఈటీవీ 20లో కాకపోయినా ఈటీవీ 30లో మీరు మార్కులు కొట్టేశారు. రాజా రవీంద్ర గారు, పాడుతా తీయగా కార్యక్రమం అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. స్వరాభిషేకం ఇంకా ఇష్టం. ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలను చూసినటువంటి మీరు ఇప్పుడు పాట పాడకూడదు? ఇక్కడ ఎవరో ఉండరు, ఇక్కడ ఎవరో ఉండరు. ఈటీవీ 30 years పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? స్టార్ట్ అయినప్పుడు చదువుకుంటున్నాను బాస్. నేను స్కూల్లో ఉన్నాను. ఎస్, స్కూల్ నుంచి ప్రోగ్రామ్స్కి వచ్చేదాన్ని. విధి ఇప్పుడు పాట విన్నారు కదా, అది నేను కంపోజ్ చేసింది. సుమన్ గారితో అప్పటి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. థ్యాంక్ యూ. శైలజ కిరణ్ గారు, ఎనీథింగ్ అబౌట్ యువర్ మెమరీ విత్ ఈటీవీ 30? వి ఆల్ హ్యావ్ సో మెనీ మెమరీస్. మీరు కూడా ఏదైనా షేర్ చేసుకుంటే బాగుంటుంది. నా పెళ్ళైన కొత్తలోనండి, అప్పటికి ఈనాడే ఉంది. డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు, మార్గదర్శి 3 సంస్థలు. తర్వాత ఈటీవీ వచ్చింది. సుమన్ గారు కాలేజ్ పూర్తి చేసుకుని హీ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ చైర్మన్ గారు ఫ్లోటెడ్ దిస్ ఐడియా ఆఫ్ స్టార్టింగ్ ద టెలివిజన్ ఛానల్. That's when Suman got completely engaged with ETV, and for so many years Suman garu, Bapneer garu and the entire team of ETV, they worked very hard, and ETV became the household name in the erstwhile Andhra Pradesh. చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఉన్నతమైన పరిమాణాలని పాటించమని చెప్తూ ఉంటారు. ఏ వ్యాపారంలో అయినా అందరికీ ఉపయోగపడే రకంగా ఉండాలని చెప్తూ వచ్చేవారు. అది అందరూ కంటిన్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంతా కూడా ఈటీవీ యూనివర్సిటీ నుంచి వచ్చారు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ.